పిగ్ బుచరింగ్ అంటే పిగ్ ని కట్ చేసి మీట్ ని సెల్ చేసే వర్క్ రిలేటెడ్ వర్డ్ అనుకుంటున్నాను కదా. కాదు, ఇది ఒక ఫ్రాడ్ రిలేటెడ్ వర్క్. ఈ రోజు మన పిగ్ బుచరింగ్ అంటే ఏమిటి, ఒక స్కామ్ కి ఈ నేమ్ ఎలా వచ్చిందనే విషయం గురించి తెలుసుకుంది. పిగ్ ఫార్మింగ్ గురించి, అండ్ ఇది ఒక మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అన్న విషయం గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక రైతు పిగ్ ని చిన్నప్పటి నుంచి కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తూ, బెస్ట్ ఫీడింగ్ ఇస్తూ, బాగా బలంగా తయారు చేసి, ఫైనల్ గా కట్ చేసి మీట్ ని సేల్ చేస్తాడు. అలాగే ఈ స్కామ్ లో కూడా టార్గెట్ ని ఫిక్స్ చేసి, వాళ్ళకి ఆశ చూపించి, ట్రస్ట్ బిల్డ్ చేసి, ఫైనల్ గా ఉన్నదంతా ఊడ్చేస్తారు. అందుకే ఈ స్కామ్ కు పిగ్ బుచరింగ్ అన్న నేమ్ వచ్చింది. మేజర్ గా ఈ స్కామ్ 3 స్టేజెస్ లో జరుగుతుంది. ఫ్రెండ్షిప్ చేసి ట్రస్ట్ బిల్డ్ చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేయించడము, అండ్ ఫైనల్ గా ఉన్నదంతా ఊడ్చేయడం. డేటింగ్ యాప్స్ లో వారు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసి, సారీ పొరపాటుగా మెసేజ్ వచ్చింది, నేను మీ ప్రొఫైల్ పిక్ చూశాను, మీరు చాలా అందంగా ఉన్నారంటూ కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. తరువాత ప్రతిరోజు ఏదో ఒక రీజన్ తో మెసేజ్ చేస్తూ, ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయి, ప్రతిరోజు కేరింగ్ చూపిస్తూ, ఎమోషనల్ కాంటాక్ట్ పెంచుకొని ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. డైలీ కన్వర్జేషన్ లో వాళ్ళు మెల్లగా మీతో తాము క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటూ నకిలీ వెబ్సైట్స్ ని, స్క్రీన్ షాట్స్ ని చూపించి ఏదో ఒకలా మిమ్మల్ని నమ్మించడానికి ట్రై చేస్తారు. స్టార్టింగ్ లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అంటూ విత్డ్రావల్ చేసి మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తారు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఎంత తెలివైన వాడైనా ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మటాషే. అలాంటి వాళ్ళతో లక్షల్లో ఇన్వెస్ట్ చేయిస్తారు. హెవీ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, విత్డ్రా చేయాలంటే ట్యాక్స్ పే చేయాలని నమ్మిస్తారు. ఇంకొందరేమో హ్యూజ్ అమౌంట్ కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి డౌట్ వచ్చి అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు, దాన్ని అన్ఫ్రీజ్ చేయాలంటే ఇంకాస్త డబ్బు కట్టాలి అంటూ ఉన్నదంతా కక్కిస్తారు. వన్ ఫైన్ మార్నింగ్ అంతా తీసుకుని ఉడాయిస్తారు. ఇక చేసేదేం లేదు, ఎండ్ కార్డ్సే. దీని నుంచి మీరు తప్పించుకోవాలంటే కాస్త బుర్ర వాడితే సరిపోతుంది. ఎవరైనా ఆన్లైన్ లో పరిచయం అయ్యి మీ పైన విపరీతమైన కేరింగ్ ఆర్ ఎఫెక్షన్ చూపిస్తే కాస్త కామన్ సెన్స్ యూస్ చేయండి. ఇంకెవరైనా రిస్క్ లేకుండా రాత్రికి రాత్రే రిచ్ అయిపోతారంటూ మీకు చెబితే, నేను మరీ అంత ఎదవలా కనబడుతున్నానని మేము గుర్తు చేసుకోండి. అండ్ ఫైనల్ గా ప్లే స్టోర్ లో లేని అన్ఐడెంటిఫైడ్ థర్డ్ పార్టీ యాప్స్ లో మనీ ఇన్వెస్ట్ చేయడం స్టాప్ చేయండి. ఇక చాలు, ఏం అవసరం లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నమస్తే.